హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అసూయానలం'. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఆ ఊరు బొత్తిగా పల్లెటూరు కాదు, అలాగని పట్నమూ కాదు. 4-5 వందల గడపలుండే ఓ పెద్ద సైజు గ్రామం. ఆ గ్రామాన్ని ఆనుకొని నాగావళి నది ప్రవహిస్తోంది. అంత ఒడ్డునున్న ఆ గ్రామానికి వరద ప్రమాదం ఎప్పుడూ రాలేదు. రాదను నమ్మకం, విశ్వాసం ఆ గ్రామ ప్రజలకుంది. నది ఒడ్డున సరుగుడు, మామిడి, జీడి తోటలు ఏపుగా పెరుగున్నాయి. సాయంకాలం వేళల్లో గ్రామం వెలుపలకొచ్చి నుంచుంటే పరిసర ప్రకృతి ఎంతో రమణీయంగా అగుపిస్తుంది. నిజానికి ప్రకృతి సౌందర్యం పల్లెటూళ్ళలోనే ఉందనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం శ్రీను మామిడి తోటకేసి నడుస్తున్నాడు. అప్పటికింకా సూర్యుడు అస్తమించలేదు. పశ్చిమ దిశన కుంకుమ ఆరబోసినట్టుగా ఎర్రగా ఉంది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం. చిత్రకారుడు సూర్యాస్తమయాన్ని చిత్రించినట్టుగానే ఉంది అన్న భావన అతని మనసులో మెరిసింది. అలా కాసేపు ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాడు. రోజు సాయంకాలపు వేళల్లో అలా ఊరి బయటికి వెళ్లడం అతనికి పరిపాటే. అయితే రోజు కంటే ఆనాడు ఎంతో ఆనందాన్ని కలిగించింది వాతావరణం. తాను చిత్రకారుడే ఉంటే ఎంతో బావుణ్ణు అనిపించింది అప్పట్లో. ముందుకు సాగిపోయాడు. ఎదురుగా బంగారయ్య వస్తుండడం చూశాడు శ్రీను. తోవ మార్చేసి అతన్ని తప్పించుకోవాలనుకున్నాడు. బంగారయ్యను చూస్తే అతనికి ఎందుకో అయిష్టం. మనిషి నవ్వుతో మాట్లాడతాడు గాని ఆ నవ్వులో సహృదయత ఉండదు. ఆ నవ్వులో జీవం ఉండదు. ఏదో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వులానే ఉంటుంది. అందుకే అతన్ని చూస్తే శ్రీనుకి ఎలర్జీ. ఏంటి సీను, ఎక్కడికిలా బయలుదేరావు? కాస్త దూరంలో ఉండగానే అడిగాడు. సీను తోవ మార్చలేకపోయాడు. ఎంతైనా బంగారయ్య పెద్దవాడు. మరి అంత బరితెగించి అతన్ని ప్రత్యక్షంగానే అసహించుకుని అవమానించడం సబబుగా తోచలేదు. ఎక్కడికి లేదండి, సాయంత్రం పూట ఇంట్లో కూర్చోవడం అంటే ఏంటోలా ఉంటుంది. అందుకే ఇలా కాస్త షికార్కని బయలుదేరాను అన్నాడు శ్రీను. ఏమైనా పట్నంలో చదువుకుని వచ్చినవాడు నువ్వు, ఇటువంటి పల్లెల్లో బ్రతకడం కష్టమే. అదేం మాటండి, మొదట పల్లెల్లో పెరిగినవాడినేగా. ఎక్కడికక్కడే సర్దుబాటు చేసుకోవాలి మరి. పల్లెల్లో జీవించడానికి తాను ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవునట్టుగా సమాధానం చెప్పాడు సీను. సర్దుబాటు చేసుకుంటే పర్వాలేదనుకో. అయినా ఇంత చదువుకున్నవాడివి ఏదో మంచి ఉద్యోగంలో చేరకుండా ఈ పల్లెటూరులోనే మగ్గిపోవడం ఏం బావుండలేదు అన్నాడు. శ్రీను మెల్లగా మందహాసం చేశాడు. బంగారయ్య మాటకారితనంలో మేటి అని అతనికి తెలుసు. అంటే మీ ఉద్దేశం పల్లెల్లో ఉన్న వాళ్ళంతా మగ్గిపోతున్నారనేనా అన్నాడు మందస్మితంతో. అబ్బెబే, అది కాదు నా ఉద్దేశం. నువ్వింత చదువుకుని మాతో పాటు ఇలా ఇక్కడ పడి ఉండడం ఏంటా అని. నాకు లేని బాధ ఇబ్బంది మీకెందుకండి? అయినా నాకు పట్నంలో ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని మీకు తెలుసు. నేను తన కళ్ళ ముందే ఉండాలని మా నాన్నగారి అభిమతం. అందుకే నాకు నచ్చిన ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను అన్నాడు శ్రీను. దాంతో బంగారాయికి బుర్ర రామకీర్తన పాడినట్టయింది. మరేం మాట్లాడలేకపోయాడు. ఇంకా ఏమైనా అంటే సూటిగా అవమానిస్తాడేమోనన్న భయం పట్టుకుంది. సరే, వస్తాను మరి అంటూ ముందుకు సాగిపోయాడు బంగారయ్య. శ్రీను ముసిముసి నవ్వుకుని తన తోవన తాను వెళ్ళిపోయాడు. పట్నంలోని రాజకీయాలు ఒకలా ఉంటే పల్లెల్లో రాజకీయాలు మరోలా ఉంటాయి. పల్లెల్లోని రాజకీయాల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకున్నాడు. మామిడి తోట పక్కనే పారుతున్న కాలువ ఒడ్డున ఓ చోట కూర్చున్నాడు శ్రీను. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. జలజలా పారే కాలువ శబ్దం ఓ రకమైన సంగీతాన్ని సృష్టిస్తోంది. అక్కడక్కడ చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తుంటే మరీ హాయ్ అనిపించింది అతనికి. నిజానికి పట్టణాల్లో ఇవన్నీ అనుభూతికొస్తాయా అనుకున్నాడు సీను. అప్పుడే కాలువగట్టు మీద నుంచి నడుస్తూ తారసపడ్డాడు రాజు. అతని చేతిలో చిన్న కర్ర ఉంది. పంచా లాల్చీ వేసుకునున్నాడు. ప్రకృతిని చూస్తున్నావేమిట్రా శ్రీను? చిన్నగా నవ్వుతూ అన్నాడు రాజు. అవునరా రాజు, పల్లెల్లో మనకున్న వరాల్లో ఇదొకటి కదూ. అదీగాక మరో విధంగా గడపలేం కూడాను. కూర్చోరా. రాజు శ్రీను పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావేమిటి? ప్రశ్నించాడు శ్రీను. అలా పొలం చూసుకుని వస్తున్నాను. మీ మామ ఇప్పుడే వెళ్ళాడు. ఆయన విషయం చెప్పకురా మరి, అయిష్టంగా మొహం పెడుతూ అన్నాడు రాజు. ఎంతైనా కూతురినిచ్చిన మావే కదరా, చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీను. అవును మామే, కానీ నా శ్రేయస్సు కోరే మావ కాదురా. నేనంటే అతనికి ఏదో చిన్న చూపు. అతని అంతస్తు ముందు మేం ఎందుకు పనికిరామనే భావన అతడిలో ఉంది. దాంతో మేం అతనికి అణిగిమణిగి ఉండాలన్న గర్వం కూడా అతనిలో పేరుకొంది. అతని అభిప్రాయం మేరకు నేను ప్రవర్తించకపోవడంతో ఆయన నేనన్నా మా కుటుంబమన్నా
నిర్లక్ష్య భావంతో ఉంటున్నాడు. అటువంటప్పుడు నేను జోహారు అనలేను కదా. పోనిద్దు, అతని అహంభావం అతన్ని ఎప్పుడో కాల్చుతుంది. బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు రాజు. ఏమైనా మీ మావయ్య ప్రవర్తనే మారిపోయిందిరా రాజు. బహుశా ఆ గంగాధరం ఆసరా చూసుకుని ఇలా మారాడేంటో అర్థం కాదు. అందులో సందేహం లేదురా. ఆ గంగాధరం తనకి ఆసరాగా ఉంటాడనే ధైర్యం మా మావయ్యకుంది. లేకపోతే కావలసిన వాళ్ళం మనం అంతా ఉండగా వాడి పక్షం పోవడం ఏమిటి? క్రితం పంచాయతీ ఎలక్షన్లలో ఆ గంగాధరం ఓడిపోయాడు గాని, లేకపోతే నిజానికి మా మావయ్యే కిరీటం ధరించిన మహారాజులా వ్యవహరించేవాడుగా. అది నిజమే. అప్పటినుంచే గంగాధరంకి మా నాన్నగారంటే ద్వేషం. డబ్బు వ్యయం చేసినంత మాత్రాన ఎలక్షన్లో నెగ్గగలమనే రోజులు పోయాయని పాపం అతడికి తెలీదు. డబ్బు వ్యయం చేయాలంటే మీ నాన్నకి డబ్బు లేదా? అయితే మంచితనంతో, నలుగురి అభిమానంతో గెలవగలననే సదుద్దేశం మీ నాన్నది. అందుకే గెలవగలిగాడు. అప్పట్లో మీ నాన్న పక్షం వహించాను అన్నది కూడా మా మావయ్యకి నా మీద కసి ఏర్పడ్డానికి ఓ కారణం అయింది. కసుంటే అతనేం చేస్తాడులేరా. అప్పుడే చీకటి పడుతోంది. రాజు లేచాడు. నేనింటికి వెళ్ళాలరా శ్రీను, నువ్వు ఉంటావా? చీకటైపోతుంది, నేను వస్తాను పద అంటూ లేచాడు శ్రీను. వాళ్ళిద్దరూ కలిసి ఊరుకేసి నడిచారు. గంగాధరం మొదట్లో అతి సామాన్యుడు. పూర్వులు గడించిన ఆస్తంటూ అతనికేం లేదు. రాఘవయ్య తండ్రి దగ్గర నమ్మిన ఒంటులా ఉంటూ మెల్లమెల్లగా డబ్బు గడించాడు. రాఘవయ్య తండ్రి పోయాక మనిషే నిలబడి రాఘవయ్యతో సమానంగా తాను వెలిగిపోవాలని, అందుకు డబ్బు సంపాదించాలని తాపత్రయాన్ని పెంచుకున్నాడు. పెంచుకున్న తాపత్రయం వృధా కాలేదు. నిజాయితీగా డబ్బు సంపాదించడం కష్టమన్న సత్యాన్ని తెలుసుకున్నవాడే ఎన్నో అక్రమ మార్గాల్ని అనుసరించాడు. కొద్ది రోజులు దారిదోపిడీలు చేశాడన్న వదంతులు కూడా ఆ మధ్యొచ్చాయి. అయితే గట్టిగా ఆ మాట అనే ధైర్యం ఆ ఊళ్ళో ఎవరికీ లేదు. ఎందుకు అంటే గంగాధరం పరమ దుర్మార్గుడని అందరికీ తెలుసు. ఏమైతేనేం గంగాధరం ఇప్పుడు రాఘవయ్య అంతటి వాడు కాకపోయినా రాఘవయ్య తర్వాత అతన్నే ఆ ఊళ్ళో చెప్పుకోవాలి మరి. అయితే అతనికి ఇంకా దురాశ అడుగంటలేదు. రాఘవయ్యను మించిపోవాలన్న అభిలాష ఉంది అతనికి. ఊళ్ళో అందరి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలన్న ఆసక్తి ఉంది. కాని అదెలా సాధ్యం? రాఘవయ్య ఊళ్ళో ఉండగా సాధ్యపడదేమో అనిపించింది అతనికి. రాఘవయ్యను ఎలా అయినా ఆ ఊరి నుంచి తరిమెయ్యాలి. ఇదే గంగాధరాన్ని పట్టుకు పీడిస్తోన్న సమస్య. ప్రస్తుతం బంగారయ్యతో ఆ విషయాన్ని ఎన్నోసార్లు ప్రస్తావించాడు. బంగారయ్య, మనం ఎన్ని సాధిస్తున్నా ఈ ఒక్క విషయంలో మాత్రం ఓడిపోతున్నామయ్యా. రాఘవయ్యని పరువు ప్రతిష్టలు లేనివాడిగా చేసి ఈ ఊరి నుంచి పంపించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. ఈ ఊళ్ళో నేను కిరీటం లేని మహారాజునవుతాను. గొప్ప బుర్రగలవాణ్ణంటావు. ఏవి నీ తెలివితేటలు అన్నాడు గంగాధరం. బంగారయ్య మనసు చివుకుమంది. గంగాధరం మెప్పును పొందడమే అతని ధ్యేయం గాని ఇలా నిందలు పడ్డం ఇష్టం లేదు. కాని ఏం చేయగలడు? కోపం తెచ్చుకోలేదు. నేనా ప్రయత్నంలో లేనని మీరు అనుకోవద్దండి గంగాధరం గారు. నా ప్లాన్ అంతా వేరు. ఆ తండ్రికి కొడుక్కి వివాదం తీసుకొచ్చి విడదీస్తే మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. అప్పుడు రాఘవయ్య గారు ఈ ఊరు వదిలి వెళ్ళకపోయినా మనస్తాపంతో కుమిలి కుంగిపోయి ఇంకా రాజకీయాల్లో ఉండనని ఒట్టు వేసుకుంటారు చూడండి. అప్పుడు మీదే పై చెయ్యి అన్నాడు బంగారయ్య. అంటే అదెలా సాధ్యమవుతుందో ఆశ్చర్యంగా అన్నాడు గంగాధరం. సాధ్యపడుతుందండి. ఎలా అంటారా? శ్రీను మీ అల్లుడయ్యాడనుకోండి. అంతే, పర్యవసానం ఏంటో మీరు ఊహించుకోవాల్సిందే గాని నేను చెప్పను. చిరునవ్వు నవ్వుతూ సగర్వంగా చెప్పుకుపోయాడు బంగారయ్య. గంగాధరం మొహంలో ఏదో కొత్త వెలుగు ప్రకాశించినట్లయింది. అతని మెదడు ఏమేమో ఊహించుకుంది. మనసు అనుకోకుండా ఉప్పొంగిపోయింది. శ్రీను తనకి అల్లుడైతే ఇంకా తనకు కావలసిందేముంది? రాఘవయ్య బ్రతుకంతా అప్పుడు తన గుప్పిట్లో ఉన్నట్టే ఉంటుంది అనుకున్నాడు. అవునయ్యా బంగారయ్య, నీ ఆలోచన అమోఘంగా ఉంది. నాకెంతవరకు ఇటువంటి ఊహే తట్టలేదు. అయితే అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా? ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అయితే ఆ శ్రీను మాత్రం నా గుప్పిట్లోకి రావడం లేదు. నేను అతనితో మంచిగా మాట్లాడాలనుకుంటే ఏవో విపరీతార్థాలు తీస్తూ సమాధానాలు చెబుతున్నాడు. అయినా నేను నిరాశ పొందడం లేదులేండి. నేను ఈ విజయాన్ని సాధిస్తానన్న నమ్మకంతో ముందుకు పోతున్నాను. ఆ పట్టుదల నీలో ఉందని నాకు తెలుసులేవోయ్. ఆ ప్రయత్నం త్వరలో ఫలించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంతకీ ఆ అమ్మాయికేం అభ్యంతరం లేదు కదూ? ప్రశ్నించాడు బంగారయ్య. గంగాధరం మెల్లగా మందహాసం చేశాడు. అభ్యంతరమా? మంచివాడివే. శ్రీను లాంటి అందగాడు, చదువుకున్నవాడు, మస్తుగా డబ్బున్నవాడు భర్తగా లభిస్తున్నాడంటే ఏ అమ్మాయి నిరాకరిస్తుంది? నీకటువంటి సందేహం అక్కర్లేదు. సరే, నా ప్రయత్నాన్ని నేను సాగిస్తానులేండి. గంగాధరం సాలోచనగా చుట్ట కాలుస్తూ అన్నాడు. అవును,
ఈ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది. మరి నీ అల్లుణ్ణి మన వైపు తిప్పుకోలేకపోతున్నావు. దాని విషయం ఆలోచించమే అన్నాడు గంగాధరం. బంగారయ్య మొహం వాడిపోయిందా మాట విని. ఎందుకంటే తన అల్లుడు రాజు ఒక కొరకరాని కొయ్య అని అతనికి బాగా తెలుసు. అంతేకాకుండా అతడు పూర్తిగా రాఘవయ్య తరపు మనిషి. శ్రీను అతడు చిన్ననాటి స్నేహితులు. అంచేత అతడు రాఘవయ్య ప్రాపకం వదిలి రాడని బంగారయ్యకి బాగా తెలుసు. అందుకే అల్లుడితో విరోధం పెంచుకున్నాడు కూడాను. అది నా దృష్టిలో లేకపోలేదండి. ఎన్నోసార్లు మా అల్లుడితో ఈ విషయం ప్రస్తావించాను. అబ్బే, రాఘవయ్య అంటే అతడికి ఎంతో గౌరవం. ఆ నీడ నుండి ఒక్క అంగుళం కూడా కదలనంటాడు. అందుకే కదండి అతడితో విరోధం పడ్డాను అంటూ చెప్పుకుపోయాడు బంగారయ్య. గంగాధరం పకాలను నవ్వాడు. ఆ నవ్వులో కర్కశం ధ్వనిస్తోంది. అతను అలా ఎందుకు నవ్వాడో బంగారయ్యకి అర్థం కాలేదు. తనని అవమానపరచడానికా లేక తన చేతగాంతనానికా నవ్వు అనుకున్నాడు బంగారయ్య. అలా నవ్వుతారేంటండి అన్నాడు. నవ్వడంగాక మరేంటి, ఏడవమన్నావా? నీ చేతిలో ట్రంప్ కార్డు పెట్టుకుని బేలమొహం వేస్తే నవ్వురాదు మరి. అంటే మీ అమ్మాయిని మీ ఇంటికి రప్పించేసుకో. ఆమె ద్వారా అతన్ని దోవకు తీసుకురా. దీనికి అంత ఆలోచన ఏమిటి? తనేదో గొప్ప ఆలోచనిస్తున్నంత గర్వంగా చూస్తూ అన్నాడు గంగాధరం. బంగారయ్య ఈసారి నవ్వాడు. నవ్వడం ఈసారి నా వంతు అయిందండి అన్నాడు నవ్వుతూనే. గంగాధరం మొహం మాడిపోయింది. ఎవరైనా సరే తనకి ధీటుగా సమానంగా నిల్చోవడం అతనికి సుతరాము ఇష్టం ఉండదు. అందులోనూ తనని ఆశ్రయించుకునున్న బంగారయ్య లాంటి వ్యక్తి అలా అనడం మరీ సహించలేకపోయాడు. అయితేనే అతని ద్వారా జరగనున్న పని కాస్త చెడుతుందని తమాయించుకున్నాడు. ఎందుకో గంభీరంగా అడిగాడు గంగాధరం. అవునండి, మరి నేను ఆ ప్రయత్నం చేయలేదని అనుకుంటున్నారా? అదెప్పుడో జరిగింది. కానీ మా అమ్మాయి రాధ నా ప్రతిపాదనను తోసిపుచ్చిందండి. అందుకే దాని మొహం చూడ్డానికే ఇష్టం లేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మండి. అంటే మీ అమ్మాయి మీ ఇంటికి రానందా? అది కాదనుకోండి, వస్తుంది. వచ్చినా భరతం మన పక్షం వహించే వరకు మా ఇంట్లో ఉండనంది. అసలు ఈ రాజకీయ చదరంగంలో తానొక పావు కాకూడదని ఆమె దృఢ నిశ్చయం. అందుకే కదండి నేను పూర్తిగా వాళ్లతో సంబంధాన్ని తెంచుకున్నాను. గంగాధరం మందహాసం చేశాడు. ఇందులోనూ పప్పులో కాలేసేవయ్యా బంగారయ్య అన్నాడు సూటిగా బంగారయ్య మొహంలోకి చూస్తూ. మళ్ళీ ఏంటండి? మన ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకుని మెళకువతో లౌక్యంగా ప్రవర్తించి కార్యసాధన చేసుకోవాలి గాని ఓసారి ప్రయత్నించి ఫలితం లేదని బిర్రబీసుకుని కూర్చోకూడదు. ఇప్పుడైనా అర్థం చేసుకున్నావా నీ తప్పేంటో? అవునండి, అర్థమైంది. సరే, మళ్ళీ ప్రయత్నిస్తాను. నీలో ఇదో గొప్ప సుగుణమోయ్. నీ తప్పు నువ్వు చప్పున తెలుసుకుంటావు. రాజుని శ్రీనుని మన పక్షం చేసుకుంటే యువతరమంతా మన పక్షమే అవుతుందనుకో. అప్పుడు మనకి ఊళ్ళో తిరుగుండదు. మీ అభిమతాన్ని నేను కాదనలేనండి. అదే నా వాంఛ కూడాను. మనిద్దరి శరీరాలు వేరు కాని మనసులో మనోవాంఛలు ఒకటేనోయ్ నవ్వుతూ అన్నాడు గంగాధరం. చిత్తం, మీ మాటల్లో అసత్యమేం లేదండి నవ్వేశాడు బంగారయ్య. అప్పుడే లోపల నుంచి పంకజం వచ్చింది. మొన్నటి వరకు పట్నంలో చదువుకుని చదువు వంటబట్టక తిరిగొచ్చేసిన పంకజం నాజుగ్గా ఉంటుంది. అయితే అందంగా ఉండదు. చిన్ని కళ్ళు, ఎత్తుపాళ్లతో మొహం వికారంగా ఉంటుంది. కానీ వయ్యారానికేం లోటు లేదు. ఆమె అలంకరణలో అంతస్తు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాన్న, మనం పట్నం వెళదాం నాన్న. ఇవాళ సినిమా చూడాలనుంది. సినిమా చూసి వారం రోజులైపోయింది అంది గారాలు ఒలకబోస్తూ. గంగాధరానికి ఏకైక పుత్రిక పంకజం. ఇంకా సంతానం లేదు. తన తదనంతరం ఆస్తంతా పంకజానికే చెందుతుంది. కనుక ఆమెకు మంచి సంబంధం చూసి ఆమె జీవితంలో అమృతం చిలికించాలని అతని ఆలోచన. కూతురంటే అతనికి ఎంతో వాత్సల్యం. ఆమె కోరిందేది కాదనలేడు. అందుకే శ్రీనుపై అతని ఆలోచనలన్నీ ఉన్నాయి. అలాగేనమ్మా, వెళదాం, దానికేం భాగ్యం అంటూ బంగారయ్యకేసి తిరిగి, బంగారయ్య, సాయంత్రం పట్నానికి ప్రయాణం కట్టు. సాయంత్రం మాట చూసి తిరిగొద్దాం. చిత్తం, అలాగేనండి. ఇదిగో ఈ 25 రూపాయలు నీ దగ్గరుంచు. టిక్కెట్ల వ్యవహారమంతా నువ్వే చూసుకో అంటూ జేబులోంచి 25 రూపాయలు తీసి అందించాడు గంగాధరం. బంగారయ్య సవినయంగా పైకాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మరి నాకు సెలవిప్పిస్తారా? వెళ్ళబోయ్, మన ప్రయాణం గుర్తుందిగా. మంచివారేనండి, టెన్షన్గా ఆ సమయానికి వచ్చాయను అంటూ నిష్క్రమించాడు బంగారయ్య. మా నాన్న మంచివాడు, మురిపెంగా అంది పంకజం. దీనికైనా ఇంత పొగడతా? నీ ఆనందం, నీ సుఖం కంటే నాకింక కావలసిందేముందమ్మా? ఈ ఐశ్వర్యమంతా ఎవరికోసం? నీకోసమే కదా అంటూ లేచి ఆమె తల నిమురుతూ నిష్క్రమించాడు లోపలికి.
సినిమా హాల్ దగ్గరికి వెళ్లిన బంగారయ్యకి హఠాత్తుగా సీను కనిపించడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. తామొచ్చిన సినిమాకే అతను రావడం ఆశ్చర్యము, అలా రావడం ఒక విధంగా మంచిదేనన్న ఆనందమూ కలిగాయి. నువ్వెప్పుడొచ్చావు సీను? ప్రశ్నించాడు బంగారయ్య. ఉదయం వచ్చానండి. మీరు? ఏది ఇప్పుడే అనుకో. మీరొక్కరేనా? మా బాబుగారు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు. ఉండు, టికెట్లు తీసుకొస్తాను. నేను తీసుకున్నానండి. అయితే ఉండు, మా టికెట్లు తీసుకొస్తాను అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 3 టికెట్లు తీసుకొచ్చాడు. ఈలోగా సీనుకి ఎన్నో ఆలోచనలొచ్చాయి. వీళ్లతో పాటు సినిమాకి వెళ్ళడం కంటే మరో సినిమాకి పోతే బావుండేమో అనిపించింది. చొప్పున వెనుతిరిగి వెళ్ళిపోతున్నంతలో బంగారయ్య రాని వచ్చాడు. ఇంకా లాభం లేదని నిర్ణయించుకున్నాడు. రా శ్రీను, మా గంగాధరం గారు అక్కడున్నారు. మీరు వెళ్ళిరండి, నేనెందుకు? అదోలా మొహం పెట్టి అన్నాడు శ్రీను. నువ్వెందుకు అన్న ప్రశ్న కాదు. ఒక ఊరి వాళ్ళం, ఒకరికొకరం తెలిసిన వాళ్ళం, అందులోనూ బంధువులం, ఒకరికొకరం కావలసిన వాళ్ళం. అందరం ఒకచోట కూర్చుందాం. నన్నెందుకు ఇబ్బంది పెడతారండి బంగారయ్య గారు? నా మానాన నన్నెక్కడో విడిగా కూర్చొనివ్వండి మొహమాటంగా అన్నాడు శ్రీను. బంగారయ్య సన్నగా మందహాసం చేశాడు. అలాంటే మా బాబుగారు ఊరుకుంటారనుకున్నావా? అబ్బే, నన్ను నిందిస్తారు. సభ్యత తెలీదని. బాబాబు, నన్ను చివాట్లు తిననీయకు అంటూ శ్రీను చేయి పట్టుకుని కాస్తంత దూరంలో నుంచున్న గంగాధరం దగ్గరికి తీసుకుపోయాడు. ఇదిగోనండి, మనతో పాటు శ్రీను కూడా ఇదే సినిమాకొస్తున్నాడు అన్నాడు బంగారయ్య. శ్రీనుని చూడగానే గంగాధరానికి చెప్పలేనంత సంబరం పుట్టింది గాని ఒక్క విషయానికి మాత్రం అతని హృదయం బావురుమంది. చెట్టంత మనిషి తాను ఎదురుగా కనిపిస్తే కనీసం సభ్యతకైనా నమస్కారమండి అని అండాం అని మనసులో అనుకుని ఎంతో బాధపడ్డాడు. ఇటువంటివి బలవంతంగా చెప్పించుకోలేమేమోనన్న ఆలోచన అతనికి లేనేలేదు. మేం వస్తున్నామని నువ్వు బయలుదేరవేమిటోయ్? ప్రశ్నించాడు గంగాధరం. నిజం చెప్పాలంటే గంగాధరం వేసిన ఆ ప్రశ్నకి శ్రీనుకి వాళ్ళ మళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు సినిమాకి బయలుదేరినందువల్లనే తాను వచ్చాడంటే అర్థం వాళ్ళ అమ్మాయి వెంటబడుతున్నాననా? ఏంటతని భావం? అనుకున్న శ్రీనుకి మనసులో క్రోధం రగిలింది. అయితే అది తగువాడాల్సిన తరుణం కాదనుకుని తమాయించుకున్నాడు. అబ్బే, మీరొస్తున్నట్టే నాకు తెలీదండి. నేను ఉదయమే వచ్చాను. ఓ, అలాగా. ఎంతకీ ఇప్పుడు సినిమా చూసి మన ఊరికి బయలుదేరతావా లేక రాత్రికి ఇక్కడే ఉంటావా? ఈ ప్రశ్న మళ్ళీ శ్రీనుని తికమకపరిచింది. ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తాను ఎలాగూ ఉండిపోవాలని అనుకున్నాడు. అందుకే హోటల్లో ఓ రూమ్ కూడా రిజర్వ్ చేశాడు. అలాగని చెబితే వాళ్ళెక్కడ తనని వాళ్లతో పాటు వాళ్ళున్న చోటికి రమ్మంటారో అని భయపడ్డాడు. అందుకే అబద్ధం చెప్పాడు. లేదండి, వెళ్ళిపోతాను అన్నాడు. ఈ రాత్రిపూట ఎందుకు వెళ్ళడమోయ్? హోటల్లో నేను 2 గదులు బుక్ చేశాను. మాతో పాటు వచ్చుండు, తెల్లవారగానే వెళ్ళిపోదాం అన్నాడు గంగాధరం. అవును శ్రీను, ఉండిపో. రాత్రిపూట ఒంటరిగా మనూరికి వెళ్లడం శ్రేయస్కరం కాదు కూడాను అంటూ గంగాధరంకి వంత పాడాడు బంగారయ్య. నాకేం కొత్త కాదులేండి, పర్వాలేదు అనేశాడు శ్రీను. అయినా మీరెందుకు ఆ రిస్క్ తీసుకోవడం చెప్పండి. ఎప్పుడూ ఒకలానే ఉంటాయా రోజులు? మా నాన్నగారు చెబుతున్నట్టే ఉండిపోండి. పట్నంలో చదువుకున్న పిల్లగా చొరవ తీసుకుని ధైర్యంగా అంది పంకజం. నిజానికి పంకజంకి శ్రీను కొత్తవాడేం కాదు. ఎటొచ్చి ఇటీవల కుటుంబ ద్వేషాల మూలంగా ఎడమొహం పెడమొహం పెట్టాల్సొస్తుంది. అంతేగాకుండా శ్రీను అంటే ఆమెకి అభిమానం ఉంది. అప్పుడప్పుడు ఆమె అనుకోకుండా మనసులో మెదిలే విగ్రహం శ్రీనుదే. అందుకే అతనికేసి ఓరగా చూస్తూ అలా అంది. చూసావా, ఆ అమ్మాయి కూడా అంటోంది దానికి నువ్వంటే ఎంతో అభిమానమోయ్. అదన్నట్టు నువ్వెందుకు రిస్క్ తీసుకోవడం? రాత్రికి ఉండిపో అన్నాడు గంగాధరం. అప్పుడే సినిమా హాల్లో బెల్ల కొట్టారు. పదండి. మరింకేం వివాదాలు లేకుండా ఉండడం మంచిదని శ్రీనుని భుజం మీద చేయి వేసి తీసుకుపోయాడు గంగాధరం. పంకజం అతనికి మరో పక్కుంది. గంగాధరాన్ని అటువంటి పరిస్థితుల్లో చూసి ముసిముసి నవ్వుకున్నాడు బంగారయ్య. గంగాధరం అసహ్యుడనిపించింది అతనికి. శ్రీను మంచి ఇరకాటంలో పడిపోయాడు. అనుకోకుండా అటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్న తన దురదృష్టాన్ని లోలోన తిట్టుకున్నాడు. తాను గంగాధరంతో పాటు కలిసి సినిమా చూశానన్న విషయం తండ్రికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? రుద్రుడైపోతాడాయన అన్న ఆలోచన శ్రీనుని లోలోన బాధించింది. హాల్ లోపలికి వెళ్లిన గంగాధరం పంకజాన్ని ఓ చివర కూర్చోమన్నాడు. ఆమె పక్కన శ్రీనుని కూర్చోమన్నాడు. శ్రీను మరింత ఇరకాటంలో పడ్డాడు. అబ్బే, మీరిక్కడ కూర్చోండి, మీ పక్కన నేనుంటాను అంటుంటే శ్రీనులో కలిగిన కంగారు ఆ మాటల్లోనే వ్యక్తమవుతోంది. పర్వాలేదు లేవోయ్, మనలో మనకేంటి? మనం పరాయివాళ్ళమా ఏమన్నానా? బంధువులం. వరసకి పంకజానికి నువ్వు బావి అవుతావు తెలుసా? చిన్నగా నవ్వుతూ శ్రీనుని బలవంతంగా కూర్చోబెట్టాడు. పంకజం కిలకిలా నవ్వింది. ఎందుకండి అంత భయం? అమ్మాయిల పక్కన కూర్చోడానికి మీరు కాలేజీలో చదువుకున్నారన్న మాటే గాని బొత్తిగా చొరవలేదు అంది.
ఓ విధంగా నిందిస్తున్నట్టు, హేళన చేస్తున్నట్టు. మంచి మాట అన్నావమ్మా అంటూ నవ్వుతూ శ్రీను పక్కనే కూర్చున్నాడు గంగాధరం. గంగాధరం పక్కన బంగారయ్య ఆసీనుడయ్యాడు. శ్రీనుకి పంకజం మాటలు నిజంగానే అవమానకరంగా తోచాయి. సభ్యత కోసం తాను ఆలోచిస్తుంటే ఆమె దానికి మరో అర్థం ఆపాదిస్తున్నందుకు కోపం వచ్చింది కూడా. అయినా ఏం చేయగలడు, చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. మీరు చదువుకు స్వస్తి చెప్పారని, మాస్టర్గా పనిచేస్తున్నారని విన్నానండి. అలా చేశారేం? ఇంకా చదవలేకపోయారా అంటూ చొరవగా ప్రశ్నించింది పంకజం. పంకజం పట్నంలో కొన్నాళ్ళు చదువు వెలిగించిందన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది శ్రీనుకి. అందుకే ఆమెలో అంత చొరవ, చనువు వచ్చాయేమో అనుకున్నాడు. ఇంకా చదవడం నాకు ఇష్టం లేకపోయింది, ముక్తసరిగా జవాబిచ్చాడు శ్రీను. అప్పటికైనా ఊరుకుంటుందేమో అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. అంటే పల్లె జీవితమే మీకు నచ్చిందా? మరో ప్రశ్న వేసింది. అవును. మా ఇంటికి ఎప్పుడు రారేం? ఓసారి రండి. అలాగే, వస్తా. అప్పటికేదో సమాధానం చెప్పాలి గనుక చెప్పాడు. పంకజం, శ్రీను ఏదో మాట్లాడుకుంటున్నందుకు గంగాధరం మురిసిపోయాడు. పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నట్టు తోచింది. బంగారయ్య కేసి చూసి ఉత్సాహపూరితమైన మందహాసాన్ని చిందించాడు. బంగారయ్య కూడా ముసిముసిగా నవ్వాడు. సినిమా ప్రారంభమైంది. పంకజం వెకిలి చేష్టలకు శ్రీనుకి ఓ పక్క కోపం, మరో పక్క అసహ్యం వేస్తోంది. కాని ఏం చేయగలడు? అలా చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. మధ్య మధ్య ఏవో ప్రశ్నలు వేస్తుందామె. విసుగ్గానే సమాధానాలు చెబుతున్నాడు. ఇంటర్వెల్లో ఫ్యాంటా డ్రింక్స్ ఇప్పించాడు అందరికీను గంగాధరం. సినిమా పూర్తయింది. నిజానికి శ్రీను సినిమా చూసిన ఆనందాన్ని, అనుభూతిని పొందలేకపోయాడు. నేరక ఆ రోజు వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు. ఎలా వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడమా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఎవరో పిలిచినట్లయింది. వెనక్కి తిరిగాడు. రామం అగుపించాడు. నువ్వట్రా రామం, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, వస్తానండి అని గంగాధరంతో చెప్పి వాళ్ల మాటకైనా ఎదురు చూడకుండా రామంతో పాటు జనప్రవాహంలో కలిసిపోయాడు శ్రీను. ఆ క్షణంలో అతనికి ఎంతో రిలీఫ్ వచ్చినట్లయింది. గంగాధరం తెల్లమొహం వేశాడు. శ్రీను తమతో పాటే ఆ రాత్రి ఉంటాడని, అతన్ని తన వలలో చిక్కించుకోవడానికి మంచి అవకాశం ఉండేదని, అదిప్పుడు చేతి నుంచి జారిపోయిందని ఎంతో పరితపించాడు. సైంధవుళ్లా వీడెవడో వచ్చి శ్రీనుని మన నుండి తీసుకుపోయాడై బంగారయ్య అన్నాడు నీరసంగా. అదే నేను ఆలోచిస్తున్నానండి. ఎంత సదవకాశం జారిపోయింది చేతి నుండి, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదండి. బంగారయ్య వాపోయాడు. పంకజం పరిస్థితి అలానే ఉంది. ఆమె ఏవేవో అతనితో మాట్లాడాలి అనుకుంది. అతడిని తనవాడుగా చేసుకోవాలన్న ఆలోచనలు అప్పుడే ఆమెలో ముసురుకుంటున్నాయి. అటువంటి తరుణంలో అతనలా వెళ్ళిపోవడం ఆమెకి నిరాశే కలిగించింది. నీతో శ్రీను ఎలా మాట్లాడాడమ్మా? రిక్షాలో వెళుతూ అడిగాడు గంగాధరం. బాగానే మాట్లాడారు నాన్న, నేనంటే అభిమానమే అనుకుంటాను అంది పంకజం. ఎక్కడికి పోతాళ్లే, నేను ప్రయత్నించిందేది విఫలం కాలేదింతవరకు. నువ్వేం నిరాశపడకమ్మా. నేను బంగారయ్య ఈ విషయం గురించి ఎప్పుడో ఆలోచించుకున్నాం అంటూ హామీ ఇచ్చాడు గంగాధరం. పంకజం తృప్తిగా మందహాసం చేస్తూ మనసులో శ్రీనుని తలుచుకుంది. హోటల్ దగ్గర రిక్షా లాగాయి. ముగ్గురు దిగి గదుల్లోకి వెళ్ళిపోయారు. మరో హోటల్ రూంలో అప్పుడే అడుగుపెట్టిన శ్రీను ఊపిరి పీల్చుకున్నాడు.